మున్సిపాలిటీ ఒక్కటే గెలిచారు, ఏది గెలవాల. మళ్ళీ అవిశ్వాస తీర్మానానికి 4 సంవత్సరాలు టైం ఉంది, అందుకని ఆగారు. 4 సంవత్సరాల తర్వాత నాకు తెలుసు అవిశ్వాస తీర్మానం పెడతారు, ఏ ఒక్కదాన్ని బతకనియరు. మొత్తం వాళ్ళే కైవసం చేసుకోండి, ఫైట్ చేస్తాం. భగవంతుడు ఆశీర్వదిస్తేను, ప్రజలు ఆశీర్వదిస్తేను ఫైట్ చేస్తాం, గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తాం. మీరు డబ్బులు ఇస్తారు, దౌర్జన్యం చేస్తారు, ఆఫీసులను ఉపయోగించుకుని చేస్తారు. ఏదో ఒక విధంగా ఏ మున్సిపాలిటీని, ఏ కార్పొరేషన్ని బతకనివ్వకూడదు. వైసీపీ చేతిలోంచి లాగేసుకోవాలి. ఏం పాము తింటారబ్బా లాగేసుకుని సంవత్సరం కాలంలో? చెడ్డ పేరు తప్ప తెచ్చుకోండి, చెడ్డ పేరు కట్టలుగా, మాకేం అభ్యంతరం లేదు. అది ఒక అంశం. ఇంకొక అంశాన్ని ఏంటంటే, బుడమేరు వరదల సందర్భంగా అనుకుంటున్నారేమో స్థాయి సంఘంలో మేము ఓడిపోయామనో, అవిశ్వాస తీర్మానం పెడితే మేము దానిలో పడిపోతామనో అనుకోమాకండి. 9,24,00,000 రూపాయలు బుడమేరు వరదల పేరిట ఖర్చు పెట్టామని చెప్పి లెక్కలు రాసి డబ్బులు కాజేశారు. ఎంత కాజేశారో తెలియదు. 9,24,00,000 కాజేశారా, లేక 24 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి 9 కోట్లు కాజేశారా, లేకపోతే దానిలో సగం కాజేశారా? ఇవన్నీ కూడా చట్టపరంగా ఫైట్ చేస్తాం, నిలదీస్తాం. జరిగిన అన్యాయాన్ని, కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చేంత వరకు కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడతాం. మా మీద ఎన్ని అవిశ్వాస తీర్మానాలు పెట్టినా, ఆ స్థాయి సంఘంలో కొన్నా సరే, ఆ 9,24,00,000 రూపాయలు చేసినటువంటి స్కామ్ని బయట పెట్టేంత వరకు వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి దేనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడి ఉంది. ఇవాళ 5 సంవత్సరాలు అధికారం చేశాం, తర్వాత ఇవాళ 11 సీట్లకి పరిమితం అయిపోయాం. రాబోయే కాలంలో పార్టీని పటిష్టం చేసుకుంటూ ఇవాళ ఏంటి, ఇక్కడ బాక్స్ చూడండి, ఇక్కడ 56 సీట్లలో 45 గెలిస్తే ఇవాళ 23కి పడిపోయాం. అంటే 23 జరిగింది, 24 జరిగింది, పోనీ 24 పడిపోయాం. ఇది నిలబడిద్దా, నిలబడదా? వాళ్ళ రేటు బట్టి, మా వాళ్ళ నైతిక బట్టి. ఒక్క విషయాన్ని మాత్రం నేను ఐఎమ్ అప్రిషియేటింగ్. ఇంత జరిగినా, ఇన్ని ప్రలోభాలు పెట్టినా, ఇన్ని చేసినా 24 మంది నిలబడ్డారు. వాళ్ళందరికీ పార్టీ రుణపడి ఉందని మనవి చేస్తున్నా, వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నామని మనవి చేస్తున్నా. ఇన్ని కుట్రలు కుతంత్రాలు జరిగిన 24 మంది కార్పొరేటర్లు మేం వైసీపీనే అని మొన్న నిలబడ్డారు. వాళ్ళందరినీ పేరు పేరునా కూడా నేను అభినందిస్తున్నా. పార్టీ వారికి రుణపడి ఉంది. మీరు ఖచ్చితంగా పనిచేశారు. ఆ నలుగురు ఎవరో కూడా రాబోయే కాలం తెలుస్తుంది. ఆ ద్రోహులు ఎవరో కూడా, అది కూడా ప్రజల మధ్యన పెడతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదచ్చు. పార్టీ పరంగా తప్పనిసరిగా విచారణ జరిపి సమీక్ష చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, మా రీజనల్ కోఆర్డినేటర్తో కూడా మాట్లాడిన తర్వాత డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు ది టేక్ ఎన్ యాక్షన్ ఆన్ దెమ్. వైసీపీకి ఆట మాత్రమే తెలుసు, నాకు వేటాడడం కూడా తెలుసు. దానిలో భాగంగా 6 మంది వెళ్ళిపోయారు అనుకోవాలా? కమిషాన్ చంద్రశేఖర్ ఎవరు వేటాటం తీసిన ఎవరు? కమిషాన్ చంద్రశేఖర్ వ్యాఖ్య చేసిన వ్యాఖ్యలు ఏమన్నాడు? మీరు వైసీపీకి ఆట మాత్రమే తెలుసు, నాకు వేటాడడం తెలుసు. మాకు ఆట మాత్రమే తెలుసు, ఆయనకి వేటాడడం తెలిసి వేటాడమని వెళ్ళి అక్కడ అడవిలో ఎక్కడన్నా, ఇక్కడ ఎందుకు? ఆ అడవిలో వేటాడమనయ్యా, నాకేం అభ్యంతరం. మాకు ఆట ఆడటం కూడా ఏం తెలియదు. మాకేం తెలుసు ఆట ఆడటం? మాకు ఆట తెలియదు, వేట తెలియదు, ప్రజాసేవ తెలుసు. ఆయనకి ఆట తెలుసు, వేట తెలుసు. వేటాడమను, అడవిలోకి వెళ్ళి ఒక సింహాన్ని వేటాడమను, చూరుకో నక్కనైనా వేటాడమను. మాకేం అభ్యంతరం లేదు, వేటాడుకోమను, మాకేం అభ్యంతరం లేదు. మాకు ఆట తెలియదు, వేట తెలియదు. ఒక అభిప్రాయం ఉందా? పరిశీలిద్దాం దాని గురించి కూడా. దాంతోపాటు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారి మీద వీఆర్ గోయింగ్ టు ది లీగల్ యాక్షన్ కూడా వెళ్తాము. ఎవరైతే మాకు చాలా మంది కండువాలు వేసుకెళ్లారో వాళ్ళ మీద తప్పనిసరిగా వీఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ యాక్షన్ ఆన్ దెమ్. వైసీపీకి సంఖ్యాబలం ఇప్పుడు తక్కువగా ఉంది. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టిందా, వెయిట్ చేస్తారా? లేకపోతే మీ మేయరు, డిప్యూటీ మేయరు రాజీనామా చేసి రమ్మను చేస్తాం.
అయ్యే ఉండవు చూస్తాం. అసలు వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా వాళ్ళ వల్ల కాదు చట్టాల ప్రకారం. చట్టాలు దానికి చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అవన్నీ అయ్యే పని కాదు. 5 సంవత్సరాలు మేయర్గానే ఉంటాడు రాసుకోండి. 5 సంవత్సరాలు డిప్యూటీ మేయర్గానే ఉంటాడు రాసుకోండి. చట్టాలు అంత తేలిగ్గా కాదు. వాళ్ళు అవిశ్వాస తీర్మానం ఎట్ట పెడతారో చూస్తాం. పెడితే ఎదుర్కొంటాం. దాని వ్యవహారం తేలుస్తాం. అన్నిటికీ సిద్ధమే. అవునండి, చెప్పాము కాపాడుకోలేదని. కాపాడుకోలేమని చెబుతున్నాగా. ప్రయత్నం అప్పుడు చేస్తాం. అప్పుడు కూడా అట్టాగే చెప్పారు, ఇప్పుడు కూడా ఇట్లా చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పాలి మేము? వాళ్ళు మమ్మల్ని వేటాడతారు, మేము పారిపోతామని చెప్పాలా? తప్పుకోమని చెప్పాం కదా. తప్పుకునే ప్రశ్న లేదు. అసలు నోటిఫికేషన్ రాని చూస్తాం. అవిశ్వాస తీర్మానం పెట్టే సంఖ్య వాళ్ళకి లేదా ఎన్ని వేరే విషయాలు అవన్నీ డిస్కస్ లేటర్. వాళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది. డోంట్ వరీ. మీకు ఒకేసారి చెప్పేస్తే అన్ని రాసేసుకుంటారు. కుదరదు. నిదానంగా చెప్తాం. వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మాట్లాడతాం. చాలా విషయాలు ఉన్నాయి. మేము దేనికైనా సిద్ధం ఉన్నాం కదా. ఇంకేంటి? వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. జగన్ గారిని మనోహర్ నాయుడు గారు ఆల్రెడీ ఇంతకుముందు కూడా డిప్యూటీ మేయర్ గారు కలిసారు. వాళ్ళకి ఏదైనా ప్రమోషన్ వచ్చింది, ఇక్కడ నుంచి తప్పుకుంటారేమో అనుకుంటున్నారు. ఏమున్నాయో ప్రమోషన్ చేయడానికి? మాకు ఉద్యోగాలు లేకపోతే ప్రమోషన్ చేయడానికి ఏముంది? ఏమైనా ఎంపీకి ఇస్తారా? ఏముంది మా దగ్గర ఉద్యోగాలు లేకపోతే ఇంకా ప్రమోషన్ ఏంటి? ఉద్యోగాలు పోతుంటే ఎన్ని ప్రమోషన్? ఏ ప్రమోషన్ అయ్యా? మేము అధికారులు లేని వాళ్ళు ఇంకా ప్రమోషన్లు ఏముంటాయి? వాళ్ళు ఇచ్చుకుంటారు ప్రమోషన్లు. వాళ్ళు అందరూ పిలుస్తున్నారు, రండి మా పార్టీలోకి ప్రమోషన్ ఇస్తాం, రండి మా పార్టీలో ప్రమోషన్ ఇస్తామని. 24 మంది నిలబడ్డారు. మీ ప్రమోషన్ వద్దు, మీ డబ్బు వద్దు, మీ గడి గుడ్డు వద్దు అని నిలబడ్డారు 24 మంది. శభాష్, వాళ్ళకి సాల్యూట్. వాళ్ళకి తలుపులు తెరుచుకోవడం లేకపోవడం వల్ల అక్కడ అందుకని వెళ్ళలేదు అనుకుంటాను. అంటే తీయలేదేమో. ఆయన ఎవరో ఇందాక వేటాడుతా అన్నాడు. తలుపు దగ్గర నుంచున్నాడేమో. ఆ వేటాడుతా అన్నాడు ఎవరైనా? మీకు తెలుసు ఎవరు? నువ్వు చెప్పావు ఇందాక ఎవరు వేటాడుతాను? నాకేం తెలుసు ఆయన ఎవరు? ఎవరు ఎవరై గుర్తు రావట్లేదు. మీరే అంటారు కదా సార్, రోజు డైలీ కాల్ చేసుకుంటారు. గుర్తు రావట్లేదు ఎవరైనా. మీరు ఫోన్ చేసేస్తాను. పెమ్మసానికి నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు. ఆయన ఏమయ్యా, పెమ్మసానికి గారికి నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు. ఆయన అమెరికాలో ఉండే వ్యక్తి, గౌరవప్రదమైన వ్యక్తి, కోట్ల రూపాయలు కష్టపడి సంపాదించిన వ్యక్తి. ఆయన నాకు తెలిసి రెసిడెన్సీ చదువుకుంటారు. ఇక్కడి నుంచి వెళ్ళి రెసిడెన్సీ చదువుకుంటారు. మా అమ్మాయి కూడా రెసిడెన్సీ చదువుకుంది. వాళ్ళకు యూ వర్డ్ అని ఒక పేపర్, పెద్ద డిమాండ్ పేపర్ అది. మా అమ్మాయి నేను అడిగాను, అమ్మాయి ఈ ఫోటో తెలుసు. ఈయన డాడీ, ఈయన చాలా గొప్పోడు, ఈయన మెడికల్లో బ్రహ్మాండమైన ఫీల్డ్, ఈయన కోట్లు సంపాదించాడు, చాలా గొప్పడు. ఈయన రాజకీయాల్లోకి వచ్చాడా అన్నావు. రాజకీయాల్లోకి వచ్చాడు, ఇప్పుడు ఏటాటం మొదలెట్టాడు. అది నాకు బాధ వేసింది. అంత గొప్పోడు మరి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఏటాటం మొదలెడతాడు. మీ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తా, మీ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తా, నీ కండవేస్తా అని తిరుగుతున్నాడు. అంత గొప్పోడు, కేంద్ర మంత్రి అయినోడు. చివరికి స్థాయి సంఘాల ఎన్నికల్లో స్థాయి తగ్గిపోయింది. బుష్ చాలా గొప్పోడు. యూ వరల్డ్ అనేది అమెరికాలో చాలా ఫేమస్. ఎందుకంటే మా అమ్మాయి అక్కడ రెసిడెన్సీ పాస్ అయ్యి ఇప్పుడు చేస్తుంది. మా అమ్మాయి కూడా ఫాలో అయింది. చాలా గొప్పవాడని అమెరికాలో తెలుగు వాళ్ళందరూ మెచ్చుకునే వ్యక్తి. 5,000 కోట్లయ్యా మామూలా. ఇంకా ఆయన వేటాడతాడు, ఆట ఆడతాడు, పాట పాడతాడు. మనం ఏం చేస్తాం?